ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో మన ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ అధికారులతో కలిసి మన ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తాలూరు మండలంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని, పురుగు మందులు అధికంగా వాడకూడదని లక్ష్మి హితవు పలికారు. ప్రజా ఆరోగ్యం, భవిష్యత్ తరాల కోసం క్రిమి సంహారక మందులు వాడకం తగ్గించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. పాలకులు ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధితో అధికారం చేపడితే దేవుడు కూడా కరుణిస్తాడని, అందుకే మన కూటమి ప్రభుత్వానికి మన పాలకులు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు వ్యవసాయం కోసం అనేకమైన అధునాతన యంత్ర పరికరాలను తిరిగి సబ్సిడీపై ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీపై యంత్రాలకు కూడా నిధులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నాయకులకు ఆవాస కేంద్రాలుగా, దోపిడీ కేంద్రాలుగా మారాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రకృతి కరుణించి ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డాయని, డ్యాములు కూడా నిండాయని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు పంటలకు తగ్గ గిట్టుబాటు ధరలు కూడా ఇచ్చేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే గతంలో ఉన్న ధాన్యం బకాయిలను కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అన్నారు. పురుగు మందులు, ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మన ప్రభుత్వ పాలన నడుస్తుందని ఆమె ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో తాలూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబిల్రెడ్డి, వ్యవసాయ అధికారులు, పలువురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.